హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ వంటకం రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వినాయక చవితికి నైవేద్యంగా పెట్టే ఈ రవ్వ లడ్డుని పక్కా కొలతలతో సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక కొబ్బరి చిప్ప తీసుకుని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో పావు కప్పు నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తరువాత అదే ప్యాన్లో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారండి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించండి. ఇలా 10 నిమిషాలు వేయించేసరికి బొంబాయి రవ్వ కలర్ మారి తెల్లగానున్న రవ్వ గోల్డెన్ షేడ్లోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1½ కప్పు కొబ్బరి పొడిని వేయండి. కొబ్బరి పొడిని బొంబాయి రవ్వలో పూర్తిగా కలిసేటట్టు కలుపుతూ వేయించండి. ఈ రవ్వ లడ్డు ప్రిపరేషన్లో దాని టేస్ట్ అంతా రవ్వ వేయించడంలోనే ఉంటుంది కాబట్టి అడుగు మాడకుండా నీట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేగేటప్పుడు మనకు రవ్వ కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడమే కాక మంచి అరోమా కూడా వస్తుందండి. నాకైతే రవ్వ వేయించడానికి 25 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి రవ్వను దించి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1/3 కప్పు షుగర్ వేసుకోండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు షుగర్ వేసుకోండి. దానిలో 1/2 కప్పు వాటర్ పోసుకుని షుగర్ కరిగే వరకు కలపండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారను కరిగించండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత లేత తీగ పాకం వచ్చే వరకు కలిపి ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి. ఇలా వేళ మధ్యలో పాకం తీగలాగా వస్తే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దానిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసి పాకంలో రవ్వంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసి అంతా బాగా కలిపి వేడి చల్లారే వరకు పక్కన పెట్టండి. కొంచెం సేపు తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లాగా చుట్టండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుడితే చాలా ఈజీగా వస్తాయండి. చల్లారిన కొద్దీ గట్టిగా అవుతుంది కాబట్టి చేత్తో స్మాష్ చేస్తూ లడ్డూలు చుట్టండి. ఒకవేళ మీకు బాగా గట్టిపడి లడ్డూలు చుట్టడానికి రాకపోతే కంగారు పడకుండా కాచి చల్లార్చిన పాలు కొంచెం పోసి తడుపుకుంటూ లడ్డూలు చుట్టండి. ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అంతేనండి, సింపుల్ మెథడ్లో ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ అయ్యాయండి. ఇవి 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. వినాయక చవితికి దేవునికి నైవేద్యంగా చేసే ఈ రవ్వ లడ్డూలను ఇవే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి మా రవ్వ లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.